నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్లను నిర్మించి ఏళ్లు గడుస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో పంపిణీ చేయడంలో అధికారులు ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాజాగా కొంతమంది ఇల్లీగల్గా డబుల్ బెడ్రూమ్లలో నివాసం ఉంటున్నారని స్థానిక ఆర్డీఓ సైరాం వెల్లడించారు. ఇందులో భాగంగానే ఆయా ఇండ్ల నుండి వారిని బయటకు పంపించి ఆ ఇండ్లను స్వాధీనం చేసుకుని ప్రభుత్వం తరపున తాళాలు వేసినట్లు ఆయన స్పష్టం చేశారు. రెవెన్యూ వాళ్ళ కంప్లైంట్ తోటి ఈ ఓల్డ్ మార్కెట్ రావడం జరిగింది. వీళ్ళు ఇల్లీగల్ ఆక్యుపెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి యాక్చువల్ ఇక్కడ నుంచి తీసేసి ఇల్లే ఇంకా మనకి ఇక్కడ మొత్తం 468 ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాంట్లో 273 ఆల్రెడీ పట్టాలు ఇచ్చి ఉన్నాము. ఇంకొక 195 ఇవ్వాల్సిన వాటిల్లో ఎవరైతే కొంత ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు, ఇన్ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు దాంట్లో ఇల్లీగల్ గా ఆక్యుపై చేశారని కంప్లైంట్ రావడం వల్ల ఈరోజు పోలీస్ వారి ఆధ్వర్యంలో రెవెన్యూ టీమ్స్ 4 తహసీల్దార్లు, నేను ఆర్డీఓ సాయిరామ్, సికింద్రాబాద్ ఇక్కడ వీళ్ళందరినీ ఇల్లీగల్ ఆక్యుపెంట్స్ ఉన్న వాళ్ళని ఖాళీ చేయడం జరిగింది. అందులో 16 మంది ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళు, మిగతా ఎవరైతే డబుల్ లాక్ అంటే గవర్నమెంట్ వేసిన లాక్ మీద ఆల్రెడీ ఇంకో లాక్ వేసుకుని ఉన్నారో ఆ లాక్స్ అన్ని రిమూవ్ చేసి మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున సీల్ చేసి లాక్ వేయడం జరిగింది. వాళ్ళు ఎవరైతే జెన్యూన్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్ గా ఎంక్వైరీస్ చేసి బ్యాలెన్స్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళ అప్లికేషన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి కాబట్టి అన్ని ఎంక్వైరీస్ కంప్లీట్ చేసి పూర్తి 195 ఒక 15 రోజుల్లో కంప్లీట్ చేయాలి. మాకు పైనుంచి కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు కాబట్టి అంతే తొందరగా కంప్లీట్ చేసి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా 2 BHK ఇచ్చి ఈ ప్రాసెస్ కంప్లీట్. సరే, ఇప్పుడు హౌసెస్ని ఇల్లీగల్గా అప్రోచ్ చేస్తారని, ట్రెస్ పాస్ చేస్తున్నారని, వాళ్ళు వచ్చి దానికి ఎవిక్షన్ చేయాలని మాకు లెటర్ ఇచ్చారు. అకార్డింగ్లీ మేము కూడా వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ నోటీస్ ఇచ్చాము. మార్నింగ్లో స్టార్ట్ చేస్తాము. ఇప్పటికి కంప్లీట్. సో వాళ్ళు వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం రెవెన్యూ వాళ్ళు ఆ హౌసెస్ అన్ని సీల్ చేస్తాం జరిగింది. గోయింగ్ ఫార్వర్డ్ మెయిన్లీ మాకు అసిస్టెన్స్గా వేరే కొన్ని 2 డిపార్ట్మెంట్స్ లైక్ మెడికల్ వాళ్ళని, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని అసిస్టెన్స్ అడిగాము. సో యాజ్ పర్ ప్రొసీజర్ ఉంది. ఎవ్రీ టైం ఇట్లాంటివి చేసినప్పుడు యాజ్ పర్ ప్రొసీజర్ ఉంది. మా నార్త్ జోన్ పోలీస్తో పాటు